ఒక అందమైన గ్రామంలో 4 ఆవులు నివసించేవి. ఈ నలుగురు చాలా మంచి స్నేహితులు. వారెప్పుడూ కలిసి గడ్డి మేసేవారు, కలిసి ఆడుకునేవారు, కలిసి విశ్రాంతి తీసుకునేవారు. వారి ఐక్యత చూసి అడవి జంతువులు కూడా భయపడేవి. అడవిలో నివసించే ఒక తెలివైన పులి ఈ 4 ఆవులను చాలా రోజులుగా గమనిస్తోంది. ఈ 4 ఆవులు ఎప్పుడూ కలిసి ఉంటాయి. నేను ఒంటరిగా వాటిని ఏమీ చెయ్యలేను, కాని వాటి మధ్య గొడవ పెట్టగలిగితే ఒక్కొక్కటిగా వాటిని పట్టుకోవచ్చు అని పులి తన ప్లాన్ వేసుకుంది. పులి మాయాశక్తులతో ఆవుల మధ్య అపార్థాలు సృష్టించడం ప్రారంభించింది. నువ్వు నా గడ్డి తింటున్నావు, నువ్వు నీడలో నాకు చోటివ్వడం లేదు అని 4 స్నేహితులు ఒకరితో ఒకరు గొడవపడుతూ చివరికి విడిపోయారు. ప్రతి ఆవు వేరే దిశలో వెళ్లి ఒంటరిగా మేయడం మొదలుపెట్టింది. ఒంటరిగా ఉన్న స్పాటీని చూసి పులి సంతోషించింది. ఇదిగో నా అవకాశం అని అనుకుంటూ పులి స్పాటీపై దాడి చేసింది. స్పాటీ భయంతో అరిచింది. ఆ శబ్దం విన్న మిగిలిన 3 ఆవులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాయి. తమ గొడవలను మరచిపోయి నలుగురూ కలిసి పులిని ఎదుర్కొన్నారు. వారి ఐక్యత చూసి పులి భయపడి పారిపోయింది. ప్రమాదం దాటింతర్వాత 4 ఆవులు తమ తప్పు అర్థం చేసుకున్నాయి. మనం ఒకరితో ఒకరు గొడవ పడుకుని విడిపోయాము కాబట్టే ఈ ప్రమాదం వచ్చింది. అప్పటినుండి వారెప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. నీతి: ఐకమత్యమే మహాబలం.